నమస్తే, నేను మీ ఉత్తమ్ విశ్వప్రైమ్. ఈరోజు మన విశ్వప్రైమ్ ఛానల్ ప్రేక్షకులకు 10వ తరగతి రిజల్ట్ వచ్చాయి. ఇంటర్ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళు ఇంటర్ విద్య ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ కాలేజీల్లో చేరితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, లేదు మా వాడు ఐఐటి ర్యాంక్ కొట్టాలి, జేఈ మెయిన్స్లో సీట్ రావాలి అని రకరకాల అభిప్రాయాలతో రకరకాల ఒత్తిళ్లతో ప్రతి పేరెంటు 10 రకాల కాలేజీలని వెరిఫికేషన్ చేసుకుంటూ ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ మా పక్కింటి పిల్లగాడు పలానా కాలేజీ చేరాడు, మావాడే చేరాడు అంటాడు. ఇంకొక పేరెంటు టాప్ 10 ర్యాంకులో కాలేజీకి వచ్చాయి, మాకు ఆ కాలేజీలోనే మా పిల్లగాడిని చేరుస్తా అంటాడు. వీటన్నివి కాకుండా ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చేరాలంటే విద్యార్థి స్థాయి ఏంటి, వాళ్ళు ఎటువంటి విద్యా సంస్థను ఎంచుకోవాలి అనే దానికోసం మనం విజయవాడలోని ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి శస్త్ర జూనియర్ కాలేజీ తాడిగడప డైరెక్టర్ శ్రీ పకీరారెడ్డి గారు గత 8 సంవత్సరాలుగా ఈ శస్త్ర జూనియర్ కాలేజీని నడుపుతున్నారు. ఆయన శ్రీ పకీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్లస్ లెక్చరరు, మంచి పేరున్నటువంటి ఫ్యాకల్టీ కనుక శ్రీ పకీరారెడ్డి సార్తో మనం ఈ కొద్ది సమయం ఈ విద్యార్థులకి సార్ సూచనలు తీసుకుందామని మనం సార్తో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. హలో. మీరు విశ్వ ఛానల్లో మన ప్రేక్షకుల కోసం మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి పేరెంట్స్కు ఇంటర్ విద్యను ఎటువంటి విధానంలో పాటించాలి, ఎటువంటి విద్యను అందించాలి అనే విషయాల గురించి కొంచెం మీరు పేరెంట్స్కి తెలియజేయమని నేను కోరుతున్నాం. మొదటిగా శస్త్ర జూనియర్ కాలేజ్ విజయవాడ తరఫున విశ్వ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. సో ఉత్తమ్ రెడ్డి గారు అడిగినట్టుగా 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎలాంటి గ్రూప్స్ ఉంటాయి, ఎలాంటి గ్రూప్లో చేరాలి, అలానే కాలేజ్ సెలక్షన్ అనేది ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలని, లేకపోతే రకరకాల ప్రశ్నలు తల్లిదండ్రులకి అలానే విద్యార్థులకి ఉంటాయండి. మా దగ్గరికి కూడా అడ్మిషన్కి వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఒక సరైన అవగాహన, అలానే విద్యార్థులు కూడా ముఖ్యంగా ఇవాళ 10th తర్వాత ఎలాంటి కోర్సుని ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలనే దాని మీద అసలుకి సరైనటువంటి ఒక అవేర్నెస్ కూడా ఎక్కువ మంది విద్యార్థులకి స్కూల్ స్థాయిలో సరైనటువంటి అవేర్నెస్ సెషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెషన్ కానీ అందకపోవడంతో ఈ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్తో, అలానే ఒక రైట్ సెలెక్షన్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఉన్నారండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము పిల్లలని మరియు తల్లిదండ్రుల్ని ఇంటర్మీడియట్ ఒక సరైన కోర్సు అలానే సరైన కాలేజీ ఎంపిక చేసుకునే దాని మీదే ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా ఇవాళ 10th క్లాసు అయిపోయినటువంటి విద్యార్థులు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి డిజిటలైజ్డ్ యుగంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సైన్స్ రంగం వైపు అంటే సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంపీసీ అండ్ బైపీసీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి కేవలం ఎంపీసీ గ్రూప్ ఒకటే చదువుకుంటే సరిపోతుందా, లేకపోతే ఎంపీసీ గ్రూప్తో పాటు ఆబ్జెక్టివ్ కోచింగ్స్ అయినటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్, అడ్వాన్సు, అలానే ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి అబ్రాడ్లో ఒకవేళ బీటెక్ చేయాల్సినటువంటి స్టూడెంట్స్కి సాట్ అనేటువంటి ఎగ్జాము జరుగుతుంది. సో అలాంటి కోర్సెస్లో జాయిన్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కాలేజీలు ఎంచుకోవాలనే దాని మీద ఉంటుంది. అలానే సో మెడిసిన్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బైపీసీ గ్రూప్తో పాటు నీట్ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నీట్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఎలాంటి కాలేజీ సెలెక్ట్ చేసుకున్నారో దాని మీద కూడా చాలా రకాలైనటువంటి సందేహాలు పేరెంట్స్కి మరియు విద్యార్థులకు ఉంటున్నాయి. సో ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా మీ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి మీ గ్రూప్కు సంబంధించినటువంటి ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ ఉన్నటువంటి గ్రూప్తో పాటుగా ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కోర్సెస్, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు అందించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు విద్యార్థులు
సైన్స్ వైపు బాగా మళ్తున్నారు. అయితే ఎక్కువ మంది కొంచెం హై స్థాయి సాఫ్ట్వేరు లేక రకరకాలు ఉన్నాయి. అయితే ఎంపీసీ విద్యార్థులు ఏ విధంగా కోచింగ్ తీసుకోవాలి, ఎంపీసీ విద్యార్థికి ఏం అవసరం, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి. బేసికల్గా అండి, భారతదేశం లాంటి కంట్రీలో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటి నుంచి కదండి, తరతరాల నుంచి చూసినట్లయితే మన ఇండియాలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ అండి. సో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ మీద డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మీరు పరిశీలించినట్లయితే సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండియాలో చాలా తక్కువ. అన్లైక్ చైనా, జపాన్, కొరియా లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ సెల్ఫ్ స్టార్టప్స్ అనేవి చాలా తక్కువ. జాబ్ డిపెండెన్స్ అనేది రైట్ ఫ్రమ్ సైంటిస్ట్ నుంచి ఒక చిన్న క్లర్క్ వరకు కూడా భారతదేశం యొక్క విద్యా విధానం ఎలా ఉంటుందంటే సో ఎక్కువ కూడా జాబ్ మీద ఆధారపడటం లేదా జాబ్ ట్రై చేయటం అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఇవాళ భారతదేశంలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు అంటే ఎంపీసీ గ్రూప్తో పాటు సైన్స్ అయినటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపు ఎక్కువ అవకాశాలు ఉంటుందో ఇవాళ మనం ఒక చిన్న అనాలిసిస్ కనుక తీసుకుంటే ఒక క్లాస్లో 10 మంది విద్యార్థులు కనుక ఉన్నట్లయితే దాదాపుగా 8 మంది విద్యార్థులు ఇవాళ ఎంపీసీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా. ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నటువంటి ఒకే ఒక గ్రూపు అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా లేదు సాఫ్ట్వేర్ సెక్టార్ వైపు వెళ్ళాలన్నా మరి ఏ ఇతర అదర్ సెక్టార్స్ అంటే అబ్రాడ్లో ఆపర్చునిటీస్ కోసమైనా సరే ఎంపీసీ గ్రూప్ అనేది యాక్చువల్గా ఎక్కువ అవకాశాలని సృష్టిస్తుంది. కాబట్టి అటువైపు ఇవాళ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అటువైపు వెళ్ళడం జరుగుతుందండి. అందువల్ల ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 4.5 లక్షల పైచిలకు ఇవాళ 10th క్లాసు ఎగ్జామ్స్ అపియర్ అవుతుంటే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి దాదాపుగా 3-3.5 లక్షల స్టూడెంట్స్ కేవలం ఎంపీసీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ.